జంతువుల మూత్రము, జంతువుల వ్యర్థం ఎరువుతో వీటితోనే పంటలు పండవు. ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి మనము, వేల సంవత్సరాల నుంచి మనము భూమిలో ఉన్నటువంటి అన్ని పోషకాలని బయటికి తీస్తున్నాము. తిరిగి మనము ప్రవేశపెట్టట్లేదు. అవి సృష్టించబడవు. మనము తిరిగి ప్రవేశపెట్టాలి. ఈ న్యూట్రియంట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచో తయారు చేయరు. అది కూడా కొన్ని మైన్స్లోంచి తీస్తారు, భూమిలోంచి తీస్తారు. కొన్ని ప్రదేశాల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కొన్ని ప్రదేశాల్లో మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది. ఇలా కొన్ని దేశాల్లో భాస్వరం ఎక్కువ ఉంటుంది. వాటి నుంచి తీసుకొని, మైన్స్ నుంచి తీసుకొని వాటిని శుద్ధి చేసి రకరకాల రియాక్షన్స్ ఇవన్నీ చేసి మనకు ఇలా యూరియా, డిఏపి, పొటాష్ ఇలా అన్ని రకాల కాంప్లెక్స్ ఎరువులు తయారు చేసి ఇస్తారు. అలా అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారుతుంది అంతే అది. కాబట్టి కేవలము జంతువుల మూత్రాన్ని, పశువుల ఎరువుని నమ్ముకొని వ్యవసాయం ఇప్పుడు చేయలేము మనం. ఎందుకంటే మన భూమిలో పోషక విలువల లోపాలు, న్యూట్రియంట్స్ లోపాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వాటిని టెస్ట్ చేయించండి, సాయిల్ టెస్ట్ చేయించి మీకు ఏం అవసరమో అవి పైరు దశను బట్టి తిరిగి భూమిలో ప్రవేశపెట్టండి. అవసరానికి మించి మాత్రం వేయకండి.